యూరియా బస్తాలకు కొరత ఏర్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు కోరుకొండ మండలం తీసుకుంటే 5,700 ఎకరాలు, నియోజకవర్గం తీసుకుంటే 17,000 ఎకరాల సుమారు విస్తీర్ణం ఉన్నటువంటి వ్యవసాయ భూమికి యూరియా కొరత ఉంటే 350 టన్నులు నియోజకవర్గంలో అవసరం ఉంటే ఒక 80 నుంచి 50 టన్నులు మాత్రమే అందుబాటులో పెట్టుకుని రైతుల్ని ఏం చేయమని మీ అందరి ఉద్దేశం అనేది ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి మా శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారి వరకు రైతులకు ఏదైతే కావాలో దాన్ని ప్రీ ప్లాన్డ్ గా ఎప్పుడు కూడా మార్కెట్ అవసరానికి అనుగుణంగా యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, లేకపోతే పొటాషియం కానివ్వండి, ఏదైనా సరే అందుబాటులో పెట్టి రైతులకు 5 సంవత్సరాలు కూడా చాలా అద్భుతమైన పరిపాలన అందించినటువంటి ప్రభుత్వం గతం. ఈ రోజు మీరు ఏం చేస్తా ఉన్నారు అంటే 3 మండలాల్లోని ఒక 20 సొసైటీలకి ప్రమాణ స్వీకారాలు చేసుకున్నారు. ఒక 4-5 రోజుల నుంచి ఇదే నడుస్తా ఉంది సొసైటీల ప్రమాణ స్వీకారం. అంటే మీరు పదవులు పంచుకోవడానికి, మీరు డబ్బులు దోచుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఉందా అంటే పంచుకోవడం, దోచుకోవడం అనుగుణంగా మీరు పరిపాలన సాగిస్తా ఉన్నారు.